అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైసీపీ మీద కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆరోపించారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులైన మొల్లి అప్పారావుతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు మేలైన పరిపాలన అందించిందన్నారు. కానీ కూటమి ప్రభుత్వం సూపర్ 6 హామీలతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కుంభా రవిబాబు మాట్లాడుతూ విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్తగా మొల్లి అప్పారావుపై పార్టీ అధిష్టానం ఉంచిన బాధ్యతలు ఎంతో కీలకమైనవన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించే రీతిలో ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు మాట్లాడుతూ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకాన్ని కాపాడుకుంటూ పార్టీ పటిష్టం చేయటానికి అహర్నిశలు కృషి చేస్తానన్నారు. అభివృద్ధికి సంబంధించి కానీ ఎలాంటి వివక్ష కానీ పక్షపాతం కూడా చూపించకుండా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామనే అభివృద్ధి మంత్రంతో అబద్ధపు హామీలు తప్పుడు వాగ్దానాలతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి కూడా అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక అభద్రతా భావంతో అధికారం చేపట్టిన ఒక అభద్రతా భావంతో అధినాయకుడి దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బూత్ స్థాయి కార్యకర్త వరకు కూడా తప్పుడు కేసులతో అబద్ధపు కథనాలతో వారికి సంబంధించిన పత్రికల్లో కథనాలు రాసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఏ విధంగా వేధిస్తున్నారో మనందరికీ కూడా తెలిసిందే. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ, రాజకీయాల గురించి ప్రతి ఒక్కరూ తెలిసిన ప్రతి ఒక్కరు కూడా పశ్చాత్తాపడే విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వం రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ఎన్నికలకు ముందేమో సూపర్ 6 అని హామీలు ఇచ్చి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఏ విధంగా 2019 నుంచి 2024 వరకు కూడా సంక్షేమ విషయంలో కానీ, పేదవాడి అభ్యున్నతికి సంబంధించి కానీ, విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, మహిళా సాధికారికతకు సంబంధించి కానీ ఎలాంటి సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు ఈ దేశానికి ఆదర్శంగా నిలిచారో మనందరికీ కూడా తెలిసిందే. ఈ రాష్ట్రం శ్రీలంక మారబోతుందని ఎన్నికల ముందు తప్పుడు కథనాలు ప్రజల్లో ఒక వ్యతిరేకత తీసుకొచ్చి ప్రజల్లో అబద్ధాలు అసత్యాలతో ప్రజల్ని అభద్రభావతో గుర్చేసి ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన దానికంటే కూడా మేము మిన్నగా చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమ్మఒడి ఇస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి 8 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 60 సంవత్సరాలు దాటిన వారి వరకు కూడా అన్ని రకాలు కూడా పథకాలు ఇస్తామని సూపర్ 6 ని ఈరోజు ఆ రోజు ప్రతిపాదించి మేనిఫెస్టోను రూపొందించి వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి వంచి మోసగించి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఒక పెన్షన్ తప్ప. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఈ రాష్ట్రంలో ఎవరైతే పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య 39 లక్షలు. జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికలకు ముందు నెల వరకు కూడా ఏప్రిల్ నెల 1వ తారీఖుని రాష్ట్రంలో 66,05,000 మందికి జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్, అంటే ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధ్వర్యంలో పెన్షన్ డబుల్ చేయడం జరిగింది. మళ్ళీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది, 3,000 రూపాయల పెన్షన్ని 4,000 చేస్తామని ఈరోజు వాగ్దానం చేసి ఈరోజు ఈ 11 నెలల కాలంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల సంఖ్య సుమారు 9 లక్షల మందిని తగ్గించడం జరిగింది. ఎవరికైనా 60 సంవత్సరాలు నిండిని మా కొత్తగా పెన్షన్ కావాలంటే ఆ వార్డులో, ఆ గ్రామంలో పెన్షన్ తీసుకునే వారు చనిపోతేనే తప్ప ఈరోజు కొత్తగా ఎలిజిబిలిటీ ఇచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా అమ్మఒడికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే తాపత్రయం ఉన్న ప్రతి పేదంట విద్యార్థులు చదువుకోవాలనే ఉద్దేశంతో అమ్మఒడిని తీసుకొచ్చి విద్యారంగంలో సంస్కరణలు తీసుకొస్తే ఈరోజు ప్రతి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా అవసరమైతే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగింది, అమ్మా నీకు ఎంతమంది పిల్లలు, ఇద్దరైతే ఇంకొకరిని కనండి, మీకు ఓపుకుంటే వాళ్ళకి కూడా అమ్మఒడి ఇస్తామని ఆ రోజు నమ్మబలికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అమ్మఒడి అనే ప్రస్తావనే మర్చిపోయిన సందర్భం మనం చూసాం. అప్పారావు గారికి ఒక గురుతరమైనటువంటి బాధ్యతను జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు. ఇది చిన్న విషయం కాదు. ఎన్నో సమీకరణలు ఆలోచించిన తరువాత
తూర్పు నియోజకవర్గంలో సమర్థవంతమైనటువంటి నాయకత్వం వస్తే విశాఖపట్నంలో నగరంలో మంచి పరిపాలనకి నాంది వేయాలి. అలాంటి మంచి సమర్థవంతమైనటువంటి నిజాయితీ కలిగినటువంటి నాయకత్వం అక్కడ అవసరం. తెలుగుదేశం పార్టీని కూటమిని ఓడించాలంటే సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకుడు కావాలి అని దాదాపు 4-5 నెలలు సుదీర్ఘమైనటువంటి మంతనాలు చర్చలతో జరిపిన పిమ్మట అప్పారావు గారిని ఇన్ఛార్జిగా నియమించారు. స్వయంగా పైన ఉన్నటువంటి పెద్దలకి అక్కడ ఈయన ముల్లప్పారావు ఉన్న ఆయన కరెక్టు, ఆయన్ని కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు, ఆయన పని చేస్తుంటే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నా ఉన్నారు ఆయన చెప్పేసిన ఆ రోజుల్లో నా గురించి పైన అధిష్టానానికి నివేదిక ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఆయనతో నాకు మంచి సత్సంబంధాలు కలిగి ఉన్నాయి. అలాగే ఈరోజు మరి ఆ 30 సంవత్సరాల జ్ఞాపకం ఆయన ఇక్కడ చెప్పినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ